అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. 2025 మాఘశ్యామల నవరాత్రులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరుగుతాయి. వీటినే గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. అంటే ఈ పూజను గోప్యంగా జరపడం విశేషం. ఈ శ్యామలా నవరాత్రులలో ప్రతిరోజు శ్యామలాదేవిని ప్రత్యేక అలంకారాలలో పూజిస్తారు. అయితే పూజా విధానాలు, ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు జరుగుతాయి. మొదటిది మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, 2 ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, 3 ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు, 4 చైత్రమాసంలో వసంత నవరాత్రులు. ఇక గుప్త నవరాత్రుల ప్రత్యేకత. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు. ఈ పూజలో దుర్గాదేవిని లేదా రాజశ్యామలాదేవిని 9 రూపాలలో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. శ్యామలా నవరాత్రుల ప్రాముఖ్యత. శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. పురాణ కథనం ప్రకారం పూర్వం బండాసురుణ్ణి వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించింది. అందుకే శ్యామలాదేవిని మంత్రినీదేవి లేదా రాజమాతంగి అని కూడా పిలుస్తారు. శ్యామలా నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఈసారి 2025 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ సమయంలో అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తారు. పూజా విధానం. అలంకరణ. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి. నైవేద్యంగా పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి. పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం శ్రేయస్కరం. ఇక పారాయణ విషయానికి వస్తే మాతంగి స్తోత్రాలు, షోడశోపచార నామాలు, హృదయ కవచం, అష్టోత్తర శతనామావళి వంటివి చదువుకోవాలి. నిత్య కుంకుమార్చన చేయడం ఇంకా మంచిది. ఈ విధంగా భక్తితో, నిష్ఠతో శ్యామలాదేవి నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Thanks for watching.